So in this lesson we will learn about articles. So if why we have to learn about articles? Only little grammar, like 3 words: the, a, and the. These 3 are called articles. So in this, the title, when you see the title, The Little Gingerbread Man, the is the article. Okay. And once upon a time there was an old woman. Okay. Only the first line. When you see the first line, once upon a time there was an old woman. So now we'll come back to the example, the picture which I showed you. In this we have the example. దీంట్లో example ఏంటంటే a and the. So when you look at the picture, there are so many books. So many books. Saila, అర్థమవుతుందా? So when there are so many books, when we say let us read a book. A book means from so many books we'll read one book, any book. That when you say any book, we will use a. Let us read a book. Okay. Now the next picture is let us read the book Panchatantra. Can you understand the difference? A book means from when there are many books, from that books you can read any book. You are not specific. Particular గా ఒక బుక్ అని చెప్పట్లేదు మనము. అప్పుడు you will use a book. But when you say Panchatantra, let us read the book Panchatantra. అంటే అన్ని బుక్స్ లోకి కూడా మనం ఒక బుక్ స్పెసిఫిక్ గా చెప్తున్నాం అన్నమాట. Let us read the book. ద అది అర్థమైందా? ఆ బుక్స్ అన్నిట్లోకి ఏ బుక్ చదవాలో కూడా మనం చెప్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ అన్నమాట. ద వచ్చింది. ఏ when we are not so this is called in definitive means the book. Indefinite means a book. Means you are not specific. Can అర్థమవుతుందా శైల? ఏ బుక్ ఎప్పుడు అనాలి, ద బుక్ ఎప్పుడు? సో ఇప్పుడు ద సన్, ద యూనివర్స్. సో వి ఆర్ స్పెసిఫిక్ అన్నమాట. మనకు కరెక్ట్ గా తెలిసినప్పుడు వి విల్ టేక్ ద. అన్ని సింగులరే మీన్స్ అన్ని ఒక్కొక్కటే ఉంటాయి. అర్థమైందా? ఏ బుక్ ఆల్సో మీన్స్ ఓన్లీ వన్ బుక్, బట్ ఇట్ ఈస్ ఎనీ బుక్. ద బుక్ మీన్స్ దట్ పర్టిక్యులర్ బుక్. అంటే కరెక్ట్ గా మనకి ఏ బుక్ మనం చదవాలనుకుంటున్నామో ఆ బుక్ తెలిసినప్పుడు వి సే ద పంచతంత్ర. ఓకే. నౌ ఏ యూజ్ చేయొచ్చు, యాన్ యూజ్ చేయొచ్చు. బట్ వెన్ షుడ్ యూ యూజ్ ఏ అండ్ వెన్ షుడ్ యూ యూజ్ యాన్? రెండు ఎందుకు ఉన్నాయి? సో ఇక్కడ మనము ఏ ఎందుకు, యాన్ ఎందుకు అని మనం అర్థం చేసుకోవాలంటే we should understand about vowels and consonants. Okay, vowels and consonants. Vowels అంటే alphabets, English alphabet లో A, E, I, O, U. ఈ 5 వాటిని vowels అంటాం అన్నమాట. ఓకే. ఈ 5 వాటిని ఈ 5 కానివి, ఈ 5 కానివి ఉన్నాయి కదా, అవన్నీ కూడా కాన్సోనెంట్స్. vowels and consonants. మొత్తం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ని we call them either vowels or consonants. సో vowels అంటే 5, A, E, I, O, U, అండ్ మిగతా అన్ని కాన్సోనెంట్స్. అర్థమైంది కదా? సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ vowels A, E, I, O, U ముందు మనం యాన్ ఎందుకు అంటాము? అది కూడా ఏ అనొచ్చు కదా మనము. సో ఏమవుతుందంటే ఏ యాపిల్, ఏ యాపిల్ అనాలంటే మనము ఆగాల్సి వస్తుంది అనమాట. ఒక పాజ్, ప్రొనౌన్సియేషన్ కి కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఏ అంబరిల్లా అనలేము.
యాన్ అన్నప్పుడు యాన్ అంబ్రిల్లా అనేది ఈజీగా అనగలుగుతాం. యాన్ అంబ్రిల్లా. యు అంబ్రిల్లా అనేది వావెల్, యు అనేది. ఈ ఎగ్, ఏ ఎగ్ అనాలంటే you take a pause. It is called a pause. When you stop, it is called a pause. So ఎప్పుడైతే vowel sound వస్తుందో AEIOU, whatever words will start with AEIOU should use an to make the flow easy, pronunciation flow easy. Means when you talk it will be easy if you use an before the vowel sound. వావెల్ తో ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో దాని ముందు మనం యాన్ అని పెడితే మనకి మాట్లాడటము ద ప్రొనౌన్సియేషన్ ఈజీగా ఉంటది అన్నమాట. అందుకని వావెల్స్ తో స్టార్ట్ అయ్యే అన్ని వర్డ్స్ కి ముందు యాన్ పెడతాము. అండ్ కాన్సోనెంట్స్ అంటే వావెల్స్ కాని వాటన్నిటి ముందు ఏ పెడతాం. అదే కాన్సోనెంట్ ముందు యాన్ పెట్టామంటే అది కూడా కష్టం అవుతుంది అనమాట ప్రొనౌన్సియేషన్ పలకటం. సో ఈజీగా ఉండడం కోసము మనము ఈ ఏ కానీ యాన్ కానీ వాడతాము వావెల్ అండ్ కాన్సనెంట్ ముందు. కానీ రెండిటికి మొత్తం ఒక ఏదో ఒకటి చూస్ చేసుకున్నప్పుడే వాడతాము. సో ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఏమంటారు? ఇండెఫినెట్ ఆర్టికల్స్. వెన్ యూ డోంట్ నో which one and from a heap of things if you are taking, then it is indefinite articles. Articles any two types, definitive article, indefinitive articles. Definitive ante when you know the specific one then you will use the. మనం ఏది కావాలో మనం తీసుకున్నప్పుడు the you will use. So it is called a definitive article. When you don't know what it is, for that you will use the indefinitive article a or an. So when to use a is used before consonants, an is used before vowels. vowel sound వచ్చే వాటి ముందు మనం an use చేస్తాము. Okay, so here we should understand what are the vowels and what are consonants. అది okay na. So today we have learned what are articles. So what are articles? Hello. What are articles? ఏమేంటి ఆర్టికల్స్? ఆన్సర్ చెప్పండి. హలో, ఏది అర్థం అవ్వలేదు? టూ టైప్స్ అంటే సి ఆర్టికల్స్ ఏ యాన్ రెండు, ఏ ఒకటి ద ఒకటి అంటే రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి డెఫినేటివ్ ఆర్టికల్, ఇంకోటి ఇండెఫినేటివ్ ఆర్టికల్. డెఫినేటివ్ అండ్ ఇండెఫినేటివ్ ఆర్టికల్. డెఫినేటివ్ అంటే మనకి తెలిసింది చెప్పాలంటే ద పంచతంత్ర బుక్, ద బుక్ పంచతంత్ర, అది డెఫినెట్ గా మనకి తెలుసు. మనకి తెలియదు అనుకో, ఈ బుక్స్ లోంచి ఏదో ఒక బుక్ అన్నాం అనుకో, లెట్ us రీడ్ ఏ బుక్, ఎనీ బుక్, ఏ బుక్. ఓకే, ఏ బుక్, బట్ ఏ బుక్ లో కూడా అదే ఆ బుక్ అనేది బి అనేది కాన్సనెంట్ అంటే వావల్ కాదు, అందుకని మనం ఏ పెట్టాము. ఇఫ్ ఇట్ ఈస్ లెట్ us టేక్ అంబ్రిల్లా అనాలనుకున్నాం అనుకో, లెట్ us టేక్ యాన్ అంబ్రిల్లా అనాలి. బుక్ బదులు అంబ్రిల్లా ఉందనుకో అప్పుడు యాన్ పెట్టాలి. అర్థమైందా? వాట్ శైలా, అర్థమవుతుందా? అర్థమైందా అర్థం అవ్వలేదా? అర్థమైందా? ఏంటి అర్థమైందా అన్నట్ట?
యాన్ పెట్టాలి. వేరే కాన్సనెంట్స్ కి ఏ పెట్టాలి. సో ఎందుకు అనేది చెప్పాను కదా, ప్రొనౌన్సియేషన్ పలకటానికి మనకి ఫ్లో ఈజీగా ఉండడానికి కోసం మనము AEIOU పదం వచ్చినప్పుడు ఏమంటే యాన్ పెట్టాలి. తర్వాత వచ్చినట్లయితే అర్థమైంది కదా. అనేది ఏంటంటే మనం తీసుకున్న చెప్పాలి. అంతే కదా. అది సో దానికి ఇప్పుడు ఇంగ్లీష్ లో మనం చెప్పాలంటే డెఫినిటివ్ అనాలన్నమాట. డెఫినిటివ్ ఆర్టికల్ ఏంటి? ద. ఆ వర్డ్ నేర్చుకోవాలి నువ్వు, డెఫినిటివ్ ఆర్టికల్. ఇంకోటి దా వాడాలి, దా పెట్టాలి. ఇంకోటి ఇండెఫినిటివ్ ఆర్టికల్ ఉన్నప్పుడు ఇండెఫినివ్ ఏది? ఏ యాన్. అది ఓకే కదా, అర్థమైందా? అది దట్ ఇస్ ఫర్ టుడే.